హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. అండ్ ఈరోజు అయితే మనము మరొక సరికొత్త ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నార్జో 50 Pro 5G ఫోను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండియాలో ఆల్రెడీ 5G అయితే రిలీజ్ అయింది. మన అక్టోబర్ 1 నుంచి మనకి 5G అయితే పిఎం రిలీజ్ చేశారు. కాకపోతే మనకి మెయిన్గా ఎయిర్టెల్ కానీ జియో కానీ దివాళీ నుంచి తీసుకురావడానికి టార్గెట్ చేస్తున్నారు. అండ్ చూసుకుంటే ఫస్ట్ మనకి మేజర్ సిటీస్లో అయితే వాళ్ళు రిలీజ్ చేసి బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోకి తీసుకొద్దామని చూస్తున్నారు. ఎయిర్టెల్ చూసుకుంటే మనకి 8 సిటీస్లో దీపావళి నుంచి రిలీజ్ చేయాలని చూస్తుంది. అండ్ జియో వచ్చేసరికి 4 సిటీస్లో అయితే చూస్తుంది. సో ఇప్పుడు కానీ ఎవరైనా కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటే నా సజెషన్ వచ్చేసరికి 5G ఫోన్ కొనుక్కోవడం బెటర్. అండ్ ఇంతకుముందు వరకు అంటే మనకి కొంచెం బ్యాండ్స్తో కన్ఫ్యూజన్ ఉండే ఏ బ్యాండ్ సపోర్ట్ చేస్తుందని చెప్పి. సో ఇప్పుడు మనకైతే క్లియర్, మోస్ట్లీ N78 and 77 బ్యాండ్స్ అయితే అన్ని ఫోన్స్లో ఉన్నాయి. సో ఆ బ్యాండ్స్ అయితే మనకి ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం చూసుకుంటే 5G ఫోన్స్ ఆల్మోస్ట్ 12,000 ప్రైస్ నుంచి మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. 12,000 ప్రైస్, 12 to 14,000 ప్రైస్లో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ Gen 1 4th జనరేషన్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీడియాటెక్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 700 and 800 సిరీస్ ప్రాసెసర్తో అయితే మనకి 12,000 నుంచి 14,000 మధ్యలో మనకి ఫోన్స్ దొరుకుతున్నాయి. 690 ప్రాసెసర్లో కూడా వస్తున్నాయి, కాకపోతే కొంచెం 14 నుంచి 16 మధ్యలో ఉంటున్నాయి. ఇది మనకి స్నాప్డ్రాగన్ నుంచి కావాలనుకుంటే. ఇంకా మంచిగా కావాలనుకుంటే మనము అబోవ్ 15,000 అయితే పెట్టాలి. సో ఈరోజు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. అండ్ నేను మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఈ ఫోన్ ఎందుకు చూస్ చేసుకున్నానని చెప్పి, అంటే దేనివల్ల ఏమి పారామీటర్స్ చూస్ చేసుకున్నాను ఈ ఫోన్ అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ముందు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్స్ చేసేసి దీని లోపల మనకి ఏమేమి వస్తున్నాయో చూద్దాము. దాని తర్వాత స్లోగా 1 by 1 ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనం ప్యాకేజ్ ఓపెన్ చేసుకుందాము. ప్యాకేజ్ ఓపెన్ చేయగానే మనకి లోపల బాక్స్ అయితే చూడటానికి ఇలా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకి డైమెన్సిటీ 925G ప్రాసెసర్తో వస్తుంది. 90Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. అండ్ ఆల్మోస్ట్ 8mm సూపర్ స్లిమ్ అండ్ లైట్. 13GB వరకు డైనమిక్ ర్యామ్ ఉందని చెప్తున్నారు. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అండ్ 5000 mAh బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి హైపర్ బ్లూ అండ్ మోడల్. ఇక్కడ GSM బ్యాండ్స్ కూడా చూడొచ్చు మనకి ఏమేమి సపోర్ట్ చేస్తాయి అన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 6GB 128GB మోడల్. మనకి ఇందు లోపల కావాలంటే 8GB 256, 8GB 128GB మోడల్ కూడా ఉంది. సో పైన బాక్స్ మీద చూసుకుంటే ఫీల్ ద పవర్ అని రాసింది. అండ్ దాని తర్వాత మనకి బాక్స్లో ఫోన్ ఉంది అండ్ ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ అండ్ కేబుల్ అయితే ఉంది. సో ఛార్జర్ వచ్చేసరికి మనకి ఇది 33 వాట్ సపోర్ట్ చేస్తుంది. కేస్ అంతే, కేసు, ఎజెక్టర్ పిన్ అండ్ సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ గైడ్, అంతే, ఇంకేమీ లేవు. కవర్ కొంచెం ఫుల్ ట్రాన్స్పరెంట్ కాదు, ట్రాన్స్పరెంటే కానీ ఫుల్ ట్రాన్స్పరెంట్ అయితే కాదు, కొంచెం బ్లాకిష్ కలర్లో అయితే ఉంటుంది. పవర్ ఆన్ చేద్దాము, ఛార్జింగ్ ఉందో లేదో. ఛార్జింగ్ అయితే ఉంది. సో పవర్ ఆన్ అవుతుంది మనకి. ఇక్కడ చూడొచ్చు వైరస్ 5G రెండు అయితే ఉన్నాయి. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. వైఫైకి అయితే కనెక్ట్ చేద్దాము. సో మనకి ఇది ఫోన్ చూడటానికి అయితే ఇలా ఉంది, బ్లూ కలర్ ఫోను. అండ్ మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ సైడ్కి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇటు సైడ్ అయితే మనకి పవర్ బటన్ ఉంది రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది. అండ్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. పైన చూసుకుంటే మనకి ఇంకో మైక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 48 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మ్యాక్రో కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్కి కట్అవుట్ అయితే ఉంది. మనకి ఫ్రంట్లో 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. ఇది మనకి ఫోన్కి కవరేజ్ లుక్ అయితే ఇలా ఉంది. సో లుక్ అయితే మనకి ఏం పాడవడం లేదు కవర్ వేసినా కానీ. సో మనకైతే 2 సిమ్స్ వేసుకోవచ్చు, అంతే. మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే లేదు. సో ఇదైతే మనకి చూడొచ్చు కదా, సిమ్ కార్డులో అయితే మనం ఓన్లీ 2 సిమ్స్ వేసుకోవచ్చు అంతే. ఎక్స్పాన్షన్ అయితే లేదు, మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్.
మనం స్క్రీన్ చూసుకుంటే 90 Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఆన్ చేయగానే చూసుకుంటే బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. సో బ్లోట్వేర్ అయితే మనకు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి ఒకసారి బై డిఫాల్ట్గా స్టోరేజ్ ఎంత వస్తుందో చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే ఇది 6 GB 128 GB మోడల్ అని చెప్పాను కదా. సో అవుట్ ఆఫ్ 128 GB మనకి 22.2 ఆల్మోస్ట్ యూజ్డ్ వచ్చింది. అంటే మనకి అప్రాక్సిమేట్గా 106 GB వరకు అయితే ఫ్రీ స్పేస్ అయితే ఉంది. అండ్ మనం ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంది. అండ్ దీంతోపాటు మనకు కావాలంటే అప్ టు ఇంకా ఎక్స్ట్రా అనదర్ 5 GB అంటే ఆల్మోస్ట్ 11 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్డేట్ అయితే ఉంది. సో రియల్మీ UI 3.0 అప్డేట్ ఉంది. సో అప్డేట్ అయితే ఆల్మోస్ట్ 1.46 GB ఉంది. ఆల్రెడీ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బట్ ఇది సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ ఫిక్సెస్ అనుకుంటా. సో దీన్ని అయితే అప్డేట్ చేద్దాము. సో మనము CPU-Z ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ చెక్ చేయొచ్చు కదా. మనకి దీంట్లో వచ్చేసరికి మనకి 2 పవర్ఫుల్ ప్రాసెసర్స్ అండ్ 6 లో ఎండ్ ప్రాసెసర్స్ అంటే పవర్ సేవింగ్ ప్రాసెసర్స్ అయితే వస్తాయి. 2 కార్టెక్స్ A78 వస్తాయి 2.5 GHz అండ్ 6 కార్టెక్స్ A55 ప్రాసెసర్స్ వస్తాయి 2 GHz. అండ్ మనకి స్క్రీన్ సైజ్ చూసుకుంటే 6.43 ఇంచెస్ అండ్ 6 GB ర్యామ్ 128 GB మోడల్ ఇది. అండ్ దాంతోపాటు మనం బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సెన్సార్స్ చూసుకుంటే మనకి సెన్సార్స్ అయితే వీళ్ళు ఏమి ఇచ్చలేదు. యాక్సిలరోమీటర్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ ఉంది, జైరోస్కోప్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉంది. సో ఆ సెన్సార్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మనకి డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మనకి ఇక్కడ చెక్ చేయొచ్చు మీడియాటెక్ ప్రాసెసర్ అని రాస్తుంది. అండ్ దాంతోపాటు వైడ్ బ్యాండ్లో చూసుకుంటే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మనము నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ మనము వీడియోస్ అయితే హెచ్డీలో చూడొచ్చు. మనము కెమెరాస్లో సెట్టింగ్స్ చూసుకుంటే మనకి మెయిన్గా ఇక్కడ చెక్ చేయొచ్చు కదా. మనకి నైట్ స్ట్రీట్ అని ఇచ్చారు. ఇది నాకు కొంచెం అర్థం కాలేదు. కైండ్ ఆఫ్ గింబుల్ లాగా పనిచేస్తుంది. మనకి ఎలా కావాలంటే అలాగా జూమ్ చేసుకోనికి ఎలాగా. కాకపోతే ఫొటోస్ తీసేటప్పుడు మరి బ్లర్ వస్తుంది. ఇది ఎలా అనేది నాకు అర్థం కాలేదు ఫీచరు. ఇంకోటి చూడాలి దాని గురించి. వీడియోస్ అయితే మనకి బ్యాక్ కెమెరా నుంచి అయితే 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS. ఇక్కడ చూడొచ్చు 60 FPS హైలైట్ లేదు. అండ్ మనకి ఫొటోస్ వచ్చేసరికి నార్మల్, అల్ట్రా వైడ్ అండ్ ఫోటో జూమ్ అండ్ పోర్ట్రేట్ ఉంది. 48 MP మోడ్ ఉంది. అండ్ మోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రో మోడ్, పానోరామా, అల్ట్రా మ్యాక్రో ఉంది. 420 meters అల్ట్రా మ్యాక్రో అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫిల్మీ మోడ్ ఉంది. ఫిల్మీ మోడ్లో అంటే వైడ్ యాంగిల్లో మనకి 21:9 రేషియోలో రికార్డ్ అయితే చేస్తుంది. అండ్ స్లోమో ఉంది, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో అండ్ టెక్స్ట్ స్కానర్. మీకు ఇవి అన్నిటి గురించి శాంపుల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఫ్రంట్ వీడియో సరికి 1080p వరకే రికార్డ్ చేస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు 1080p అండ్ 720 రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇంకేమీ లేవు. ఇవి మనకి బ్యాక్ కెమెరా శాంపుల్స్. డే లైట్ కండిషన్లో చూడడానికి కలర్స్ అయితే మంచిగా వైబ్రెంట్గా అయితే వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇది ఇంకొక బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది చూసుకోవచ్చు కదా, ఇది కూడా మనకి బ్యాక్ కెమెరా అదే పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసరికి ఇండోర్ బ్యాక్ కెమెరా శాంపుల్. ఇది కూడా నైట్ టైంలో బ్యాక్ కెమెరా శాంపుల్ నైట్ మోడ్లో. అండ్ ఇది వచ్చేసరికి ఇండోర్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. కొంచెం కార్నర్స్ సాఫ్ట్ వచ్చాయి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపుల్ పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్రో షాట్. సో మ్యాక్రో షాట్స్ కూడా మంచిగా క్లారిటీగా అయితే వస్తున్నాయి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది నేను రియల్మీ నార్జో 50 Pro 5G బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరాలో అయితే మనము అప్ టు 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. చూడొచ్చు మనకి వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. సో నేను నడుస్తుంటే మాత్రం మనకి స్టెబిలైజేషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది నేను రియల్మీ నార్జో 50 Pro 5G ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే మనకి అప్ టు 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో నడుస్తున్నాను. వీడియో క్వాలిటీ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది డే లైట్ కండిషన్స్లో. ఇది మనకి డ్యూయల్ వీడియో మోడ్లో మనం ఇట్లా బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కలిపి అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే ప్యాటర్న్ ఉందో లైక్ ఫ్రంట్ కెమెరా ఎలా కనిపించాలి అని చెప్పి అది ఐదర్ సర్కిల్ కానీ, స్ప్లిట్ కానీ, స్క్వేర్ కానీ మనకి నచ్చిన విధంగా అయితే మనము పెట్టుకోవచ్చు.
సో ఇది మనకి ఫిలిం మోడ్లో వీడియో తీస్తే మనకి ఇలా ఉంటుంది, చాలా వైడ్గా అయితే వస్తుంది. అంటే మనకి 21:9 రేషియోలో అయితే మనకి ఇది రికార్డ్ చేస్తుంది వీడియోస్. సో ఫస్ట్ అయితే మనము గేమ్స్ ప్లే చేద్దాము దీని లోపల కొంచెంసేపు. ప్రస్తుతానికి టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేద్దాము. సో చూసుకుంటే మనకి సమ్వేర్ అరౌండ్ 31 ఉంది మ్యాక్సిమము. సో మనకి ఇందు లోపల తెలుసు కదా మీడియాటెక్ 920 5G ప్రాసెసర్ ఉంది. సో ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే, గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ మేము చేద్దామంటే మనము కాసేపు గేమ్స్ ఆడి అసలుకి ప్రాసెసర్ ఏమన్నా లేకపోతే హీట్ అవుతుందా అనేది చెక్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఆస్ఫాల్ట్ ఆడదాము. సెట్టింగ్స్ అయితే నేను ఆల్రెడీ మ్యాక్సిమంలో పెట్టాను. గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్ అండ్ డిస్ప్లేలో చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కదా విజువల్ క్వాలిటీ హై క్వాలిటీలో ఉంది. సో నేనైతే ఆల్రెడీ హై సెట్టింగ్స్లో పెట్టాను దీన్ని. ఇక్కడ టైం చెక్ చేయొచ్చు కదా 10:29 అవుతుంది టైం మనకి. ఆస్ఫాల్ట్ 9 ఎందుకు ఆడుతున్నా అంటే కొంచెం హెవీ గేమ్, గ్రాఫిక్స్ బాగుంటాయి. సో కంపల్సరీ లోడ్ మీద కొంచెం లోడ్ అయ్యే ప్రాసెసర్ మీద లోడ్ అయితే పడుతుంది. సో అందుకోసం అని చెప్పి ఆస్ఫాల్ట్ ఆడుతున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు కదా మనకి టైం చూసుకుంటే 10:56 అయింది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆడాము మనము. అండ్ టెంపరేచర్ చూసుకోవచ్చు మనకి. సో స్టిల్ 37.4 35 మనకి హై రీచ్ అయింది. వచ్చేసరికి 38 కూడా వెళ్ళలేదు. 38 అని చూపిస్తుంది ఒక్కొక్క చోట, బట్ కాన్స్టెంట్గా చూసుకుంటే మనకి 37.5. సో 37.5 వరకు అయితే మనకి రీచ్ అయింది. ఏంటి మనకి మెయిన్గా గేమ్స్ ఆడేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 37 అనేది నార్మల్, ఓకే దట్ ఈస్ ఫైన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మెయిన్గా నాకైతే ఈ ఫోన్లో నేను చూసింది ఏంటి అంటే ఫోన్ కొనుక్కునే ముందు ఫస్ట్ ఒకసారి డిస్ప్లే వచ్చేసరికి మనకి నాకు తక్కువ ప్రైస్లో AMOLED స్క్రీన్తో కావాలని చూశాను. అండ్ ఇది వచ్చేసరికి నాకు బెటర్ అనిపించింది ఆ ప్రైస్కి. బికాస్ మనకి ఈ ప్రైస్లో ఇది ఆల్మోస్ట్ మనకి AMOLED స్క్రీన్ 90 Hz డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అది కాకుండా మనకి Dimensity 920 ప్రాసెసర్తో వస్తుంది. Dimensity 920 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, గేమింగ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నేను మీకు గేమింగ్ కొన్ని శాంపిల్స్ అయితే పెట్టాను కదా, నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆడాను. సో నాకైతే టెంపరేచరు ఎక్కువగా ఇంక్రీజ్ అయినట్టు అనిపించలేదు, జస్ట్ 6 to 7 degrees అనిపించింది. అండ్ ఫోన్ కూడా చాలా వామ్ కూడా ఏం అవ్వలేదు, జస్ట్ లిటిల్ వామ్ ఉంది. మేబీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనకి కొంచెం అలా ఉంది. సమ్మర్లో కూడా నాకు తెలిసి పెద్దగా హీట్ ఎక్కదు. సో ఎటువంటి గేమ్స్ అయినా కానీ మ్యాక్సిమం ఈజీగా మనకి ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది, ఎటువంటి ల్యాగ్స్ లేకుండా అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. అండ్ దాంతోపాటు ఇందులోపల కెమెరాస్ అయితే నాకు బాగా నచ్చాయని చెప్తాను. ఎందుకంటే ఫొటోస్
పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. నేను ఫొటోస్ చూశాను. మెయిన్ కెమెరా నుంచి డే లైట్లో తీస్తే ఫొటోస్ చాలా నీట్గా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ చాలా నీట్గా చేస్తుంది. అండ్ దాంతోపాటు వీడియో కూడా మనకి బ్యాక్ కెమెరా తోటి 4K 30 FPS వరకు చేయొచ్చు. అండ్ ఫుల్ హెచ్డీలో అయితే 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్లోమో ఉంది. స్లోమో ఓకే ఉంది. మ్యాక్రోస్ కూడా ఓకే. వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా బాగానే ఉన్నాయి. సెల్ఫీస్ కూడా బాగుంది, ఎందుకంటే మనకి ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి 6.43 కాబట్టి అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు. సో డిస్ప్లే కూడా బాగుంది, 90 Hz వస్తుంది కాబట్టి. అండ్ ఈ ప్రైస్ చూసుకుంటే నాకు మొన్న ఆఫర్లో 15,000 రూపీస్కి వచ్చింది. సో 15,000కి 6GB 128GB మోడల్ నాకు వర్త్ అనిపించింది వెన్ కంపేర్ టు అదర్ ఫోన్స్. ఎందుకంటే కెమెరాస్ బాగున్నాయి, మంచి ప్రాసెసర్తో వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది, ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అన్నీ బాగున్నాయి. సో అందుకోసం అని చెప్పి నేను ఇదైతే ప్రిఫర్ చేశాను. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇందు లోపల ఎక్స్టర్నల్ మెమరీ అయితే అంటే SD కార్డ్ వేసుకోనికి అయితే ఆప్షన్ లేదు. మనకి 2 సిమ్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఆల్మోస్ట్ ఇది 7 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీడియాటెక్ ప్రాసెసర్తో ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకుంటే ఆటోమేటిక్గా బ్యాండ్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఏంటంటే బ్యాండ్స్ని కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా కొనుక్కోవాలి. సో అందుకనే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో కొంచెం బ్యాండ్స్ తక్కువ ఉంటాయి. మీడియాటెక్ ప్రాసెసర్లో చాలా బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట నార్జో 50 Pro అన్బాక్సింగ్ అండ్ మై ఇంప్రెషన్స్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ క్వశ్చన్ అడగండి. నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఇన్ కేస్ ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ నాకు ఎంకరేజింగ్ అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బై బాయ్.